లక్ష్మీ కళలు ఇక్కడ నుంచి కూడా చెప్పుకుని వస్తూ ఉన్నారు. తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్ నందిని విఘ్ననాశిని, ఇవన్నీ కూడా చాలా గొప్ప సంపత్ప్రదమైనటువంటి కళలు, దైవీ కళలు, దైవీ శక్తులు అన్నమాట ఇవన్నీ కూడా. తుష్టి అంటే ఏంటి? చాలా సంతుష్టిగా ఉండటము. ప్రపంచంలో అన్నిటికన్నా కూడా పెద్ద గొప్ప ధనం ఏమిటి అంటే సంతృప్తిగా ఉండటమే గొప్ప ధనం అట. అంతకంటే మించి ధన సంపాదన అంటూ ఏమీ అక్కర్లేదు. ఆ సంతృప్తి ఎప్పుడు వస్తుంది? లోపల సంతోషం కనుక ఉన్నట్లయితే అదే సంతోష స్వరూపము, సంతుష్టి స్వరూపమైనటువంటి పరమేశ్వరి. ఇది లక్ష్మీ కళ అని చెప్పుకున్నాం కదా. ఇదే పోతన గారు భాగవతంలో కూడా వామనావతార చరిత్రలో ఆ ఘట్టంలో చెప్పుకుని వస్తారు. సంతుష్టుడి ఈ మూడు జగముల పూజ్యుండు సంతోషికెన్నడు జరుగు సుఖము అని చెప్పినని అంటారు ఆయన. సంతృప్తిగా ఉన్నటువంటి వాడు మూడు జగముల పూజ్యుండు, ముల్లోకాల్లో వాళ్ళందరూ కూడా పూజింపబడుతూ ఉంటాడట. వాళ్ళందరి చేత కూడా పూజింపబడుతూ ఉంటాడు ఎవరు? సంతృప్తిగా ఉన్నటువంటి వాడు. ఇంకా పుష్టి స్వరూపిణి తల్లి. అందుకని ఈ పుష్టులు ఎన్ని రకాలు మొత్తం చూద్దాము. 9 రకాల పుష్టులు ఇక్కడ చెప్తూ ఉన్నారండి. వాక్, జ్ఞాన, శరీర, ఇంద్రియ, ధన, ధాన్య, ప్రజ, పశు, గ్రామ, ధర్మ పుష్టులు. ఇవన్నీ కూడా పుష్టిగా కనుక ఉన్నట్లయితే వాడికి సంతోషంగా ఇంకేముంటుంది? చూడండి, వాక్ పుష్టి ఉండాలి, ముందు చక్కగా మాట్లాడగలగాలన్నమాట. తర్వాత జ్ఞానం ఉండాలి. శరీర పుష్టి, శరీరం కూడా చాలా దృఢంగా ఉండాలి. తుష్టి పుష్టి మతిహి. తర్వాత మతిహి అంటే జ్ఞానము అని చెప్పి కూడా అర్థం. మంచి బుద్ధి కలిగి ఉండటం, మంచి జ్ఞాన సంపద కలిగి ఉండటం. మతి రాగామి గోచర అని కూడా చెప్తారు. అంటే వచ్చేటువంటి విషయాలను ముందుగానే గ్రహించగలిగినటువంటి శక్తి. పరయంగి తగ్గినట్టు కానిదే పండితుడు కాడు అని చెప్పి కూడా లోకంలో ఒక మాట ఉంటుందండి. ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడబోతారా అని చెప్పి ముందుగానే ఊహించగలగటం కూడా అది కూడా ఒక ప్రజ్ఞే. ఈ విషయం మనం ముందు గ్రహించాలి. ధృతి స్వరూపిణి, ధైర్య స్వరూపిణి, ధైర్యలక్ష్మి. ఇక్కడ ధైర్యం కూడా లక్ష్మీ స్వరూపమే. ఎందుకని అంటే ఎప్పుడు ఉండాలి ధైర్యము? ఒక ధర్మ కార్యాచరణలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోగలిగినటువంటి ధైర్యం కూడా ఉండాలండి. అప్పుడు పరమాత్మ ధైర్య స్వరూపుడుగా మనకి తగినటువంటి ధైర్యాన్ని ఆయన ఇస్తాడు ఆపద సమయంలో. అందుకని ధైర్యం కూడా దైవీ సంపద. దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. 4 లక్షణాలు ఉండాలట. 4 లక్షణాలు ఎవరికైనా ఒక మంచి కార్యసాధకుడికి ఉండాల్సినటువంటి 4 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ధైర్యం. నేను ఈ కార్యక్రమం మొదలు పెట్టాను కాబట్టి దీన్ని మధ్యలోనే వదిలేస్తాను, ఇది నేను చెయ్యలేను అనేటువంటి ఒక పిరికితనం కనుక ఆవహించినట్లయితే దాన్ని ధైర్యం అని చెప్పి అనిపించుకోదు. హనుమ సముద్ర లంఘనం చేసినప్పుడు అక్కడ చక్కగా వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి శ్లోకం చాలా స్మరణీయం ఈ సందర్భంలో. దృష్టి మతి దాక్ష్యం స్వకర్మసు నసీదతి సతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన అని చెప్పిన అంటారు అక్కడ మహర్షి. ఈ 4 లక్షణాలు కలిగినటువంటి వాడు ఎటువంటి కార్యాన్నైనా సరే సాధించి తీరతాడు. శాంతి స్వస్తిమతి కాంతిర నందిని విఘ్ననాశిని. ఇవన్నీ ఉంటే వచ్చేటువంటి లక్షణం ఏంటి? శాంతి అనేటువంటిది మనస్సుకి సంబంధించినటువంటి లక్షణం. ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. సుఖమేమో శరీరానికి సంబంధించినటువంటిది. దీన్నే ప్రశాంతత, మానసికమైనటువంటి ప్రశాంతత. అది ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు. అందుకనే పరమాత్మని స్తోత్రం చేస్తూ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని చెప్పి నేను అంటాం. ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ కూడా ఇదే మాట ముందు వస్తుంది. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం అని. భగవంతుడు ఎప్పుడు కూడా శాంతస్వరూపుడే, శాంతాకారుడే. ఆయనకి ఎటువంటి వికారాలు లేవు, ఎటువంటి ఆలోచనలు ఉండవు. ఆ తర్వాత ఇంకా పరమేశ్వరు యొక్క లక్షణాలు ఏంటి? స్వస్తిమతి కాంతి, స్వస్తిమతి అస్తి స్వస్తి. ఎప్పుడు కూడా చాలా శుభంగా ఉండేటువంటి తల్లి. అటువంటి బుద్ధి కలిగినటువంటి, ప్రజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరి స్వస్తిమతి. అందరికీ కూడా మంగళప్రదాయిని అయినటువంటిది, శుభాలని అనుగ్రహించేటువంటి తల్లి స్వస్తిమతి. కాంతి నందిని విఘ్ననాశిని. కాంతి స్వరూపిణి కూడా ఆమె. పైన చెప్పినటువంటి నామాలన్నింటినీ కూడా, ఆ అర్థాలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటే వచ్చేటువంటి తేజస్సే కాంతి. అటువంటి కాంతితో ఉండేటువంటి పరమేశ్వరి నందిని. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి పరమేశ్వరి స్థితి అది, ఆనంద స్థితి. ఆనంద స్థితిలో తాను ఉంటూ సమస్త ప్రాణులన్నిటికీ కూడా లేశమాత్రమైనటువంటి ఆనందాన్ని
అనుభవిస్తూనే ఉంటాడు ప్రతి జీవి కూడా, ప్రతి ప్రాణి అంతో ఇంతో. అటువంటి ఆనంద స్వరూపమైనటువంటి తల్లి అందుకని నందిని, విఘ్ననాశిని, అన్ని విఘ్నాలని కూడా తొలగించేటువంటి పరమేశ్వరి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.